ఎన్నికల్లో జగన్ తొలి విజయం. అసలు ఆట మొదలు. ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా అధికారం దక్కించుకోవడం చంద్రబాబుకు సవాలుగా నిలుస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. జగన్ గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమదే విజయం అంటూ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో జగన్ ప్రచార సమయంలో తొలి విజయం సాధించారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు ఇద్దరి సమర్థతకు పరీక్షగా మారాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు రెండు పార్టీలతో జతకట్టారు. జగన్కు వ్యతిరేకంగా ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. జగన్ తాను తొలి నుంచి సింగిల్గా పోటీ చేసినా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. తాను అమలు చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే నమ్మకం. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెద్దగా కొత్త హామీలేమీ ఇవ్వలేదు. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ విషయంలో కొంతమేర పెంపుదల ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు 50 ఏళ్లకే పెన్షన్తో సహా మరిన్ని ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు. పవన్ సూచించిన షణ్ముఖ పథకాలను అందులో చేర్చారు. ఇందులో బీజేపీకి ప్రమేయం లేదు. అయితే జగన్ తొలి నుంచి హామీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు ఇదే కూటమి నేతలతో కలిసి 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని అంశాలను ప్రతి సందర్భంలో వివరిస్తున్నారు. దీని కారణంగానే చంద్రబాబు, పవన్ ప్రకటించిన మేనిఫెస్టోతో బీజేపీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. ఆచరణ సాధ్యం కాని హామీలుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు చేశారు. దీనిని జగన్ అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు హామీలను బీజేపీ నేతలే నమ్మటం లేదని, సాధారణ ప్రజలను మోసం చేసేందుకే సాధ్యం కాని హామీలను ప్రకటించారని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చంద్రబాబు చెప్పిన సంపద గురించి లెక్కలతో విశ్లేషించాలన్నారు. దీంతో చంద్రబాబు సహా కూటమి నేతలు తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభల్లో పెద్దగా ప్రస్తావన చేయటం లేదు. అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తేనే పథకాల కొనసాగింపు, తాను గెలవకుంటే పథకాల ముగింపు అని బలంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ పూర్తిగా తమ ప్రచార సభల్లో జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇదే కూటమి నేతలకు మైనస్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి విజయం ఎవరిని వరిస్తుంది.